హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి ఆకుకూరనైతే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ఆకుకూరనైతే ఇంతకు ముందు మీరెప్పుడైనా గ్రో చేశారా? మట్టిలో గ్రో చేశారా? లేక వాటర్‌లో గ్రో చేశారా? నేనైతే రెండోసారి గ్రో చేశాను వాటర్‌లో. మొదటిసారిగా అయితే అంత మంచిగా పెరగలేదు. రెండోసారి అయితే మీరు చూస్తున్నారు కదా! చాలా మంచిగా పెరిగింది. ఉలవలతో ఆకుకూర ఆరోగ్యానికైతే చాలా మంచిది. ఈరోజైతే నేను పార్క్‌లో ఉన్నాను. వెదర్ అయితే చాలా బాగుందని ఆకుకూరని పార్క్‌కి తీసుకొచ్చాను. ఈ ఫ్లవర్స్ అయితే మీకోసమే. నా ఛానల్‌ని అయితే చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు కదా! మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీకోసం నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను. అందుకనే పార్క్‌లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ మీకోసమే. ఈ ఫ్లవర్స్ పేరొచ్చేసి డాఫ్డిల్స్ అంటారు. లెంట్ లిల్లీస్ కూడా అంటారు. ఇవి వెయిల్స్ యొక్క నేషనల్ ఫ్లవర్స్. ఇక్కడ పార్క్స్ అయితే చాలా బాగుంటాయండి. త్వరలోనే ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పుడైతే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా మరి? ముందుగా అయితే ఒక బౌల్లో వాటర్ వేసేసి దానిపైన ఈ బుట్టనైతే పెట్టుకోవాలి. ఆ బుట్ట కూడా మునిగేంత వరకు కాదు, కొంచెం తక్కువగా వాటర్ వేసుకోవాలి. నేను టిష్యూ ఏమి వేయకుండానే ఈ ఉలవలనైతే ఒక 8 గంటల పాటు నానబెట్టేసుకున్నాను నైటు. ఆ ఉలవలనైతే వేసేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మార్నింగు, ఈవినింగు కొంచెం వాటర్‌నైతే చిలకరిస్తూ ఉండాలి పైనుంచి. అప్పుడే డ్రై అవ్వకుండా ఉంటది. నేనైతే పైన ఒక కాటన్ క్లాత్‌తో కవర్ చేసేసుకున్నాను. నాకు మూడవ రోజే చూడండి వేళ్ళైతే ఎంత మంచిగా వచ్చాయి. స్ప్రౌట్స్ అనేవి కూడా చిన్నగా వచ్చాయి. వేళ్ళు చాలా బాగా వచ్చాయి. ముందు దానికైతే ఇలా రాలేదండి. నిజంగా చెప్తూ ఉన్నాను. నేను ఒక చిన్న తప్పు చేశాను. ఏంటంటే కింద టిష్యూ వేసేసాను. అందుకనే వేళ్ళు అనేవి వాటర్‌లోకి వెళ్ళకుండా ఆ టిష్యూ పైనే ఉండిపోయాయి. మంచిగా గ్రో అవ్వలేదు. ఈ స్టేజ్‌లో అయితే మైక్రో గ్రీన్స్‌గా కూడా మనం వాడుకోవచ్చు ఈ ఆకుకూరని. ఇప్పుడు 10th డే అవుతుంది. నేను మార్నింగు, ఈవినింగు కొంచెం ఎండలో అయితే పెడుతూ ఉన్నాను. ఇంట్లోకి అయితే మాకు కొంచెం ఎండ వస్తది. ఆ ఎండలో పెడుతూ ఉంటాను. వేళ్ళైతే చాలా బాగా వచ్చాయి. ఈ ఆకుకూరకైతే ఇప్పుడు 14 రోజులైంది. ఈ 14 రోజుల్లో నేనైతే ఎటువంటి పెస్టిసైడ్స్ వాడలేదు, ఫెర్టిలైజర్స్ వాడలేదు. 2 సార్లు వాటర్‌నైతే చేంజ్ చేశాను. అంతే. మొత్తం వాటర్‌లోనే పెరిగింది ఆకుకూర. ఈ ఆకుకూరలోనైతే ఫైబరు, ప్రోటీన్ చాలా ఎక్కువ శాతంలో ఉంటుందట. డైజెస్టివ్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే ఈ ఆకుకూర తీసుకుంటే చాలా మంచిది. వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదట. ఈరోజైతే హార్వెస్టింగ్ కూడా చేసేస్తూ ఉన్నాను. చాలా మంచిగా పెరిగింది కదా! మనం ఓన్లీ రూట్సే కట్ చేసి ఇంకా మొత్తం కూరలో వేసేయవచ్చు. పప్పు దీంతో చేసుకున్నా బాగుంటుంది, ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. నేనైతే అప్పుడప్పుడు పొటాటోతో పరాఠా చేస్తాం కదా, దానిలో కూడా వేస్తూ ఉంటాను. అలా చేసి పెడితేనే పిల్లలకు తెలియకుండానే తినేస్తారు వాళ్ళు. ఈ మధ్యకాలంలో పిల్లలైతే జంక్ ఫుడ్ తిన్నంత ఫాస్ట్గా మామూలుగా హెల్తీగా ఉన్న కూరగాయలు కానీ ఎలాంటి ఆహారమైనా సరిగ్గా తినరు కదా. అందుకనే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్తోనే మనము ఇలాంటి ఆకుకూరలు కనుక కలిపి పెడితే ఇంకా వాళ్ళకి తెలియకుండానే ఆ టేస్టీగా ఉందని వాళ్ళు తినేస్తారు. మా పిల్లలకి నేను అలానే పెడుతూ ఉంటాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఆకుకూర గ్రో చేయండి. నేను ఈరోజు పరాఠా చేశానని చెప్పాను కదా, ఇదేనండి ఆలు పరాటాలో ఈ ఆకుకూర వేసేసి చేసేసాను పరాఠా. ఇంకా దీనిలో చీజ్ వేసినా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చిందే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.